హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో బీఫ్ బోన్స్ సూప్ అనేది నేను చూపిస్తున్నాను. లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికోసం ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకున్న బీఫ్ బోన్స్ అండి. దాంట్లో కుక్కర్లో వేసేసుకొని చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, మంచి స్మెల్ రావడానికి ఉడికేటప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా కలియబెట్టుకోవాలి. ఓకే, దీంట్లో కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. బోన్స్ మనకి బాగా కుక్ అవ్వాలి. ఆ బోన్స్లో నుంచి వచ్చే సూప్ అనేది చాలా చాలా మంచిది హెల్త్కి అనమాట. ఓకే, మటన్ అయినా బోన్స్ సూప్ ఇలాగే చేస్తాము, లేదా ఇలా బీఫ్ అయినా ఇలాగే చేస్తాము. నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తాను, 2 కూడాను. ఓకే, మొత్తానికైతే మొత్తం బాగా కలియబెట్టేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక 5 to 6 కంటే ఎక్కువే రావాలి, 8 వరకు అరౌండ్ విజిల్స్ అనేది వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు ప్రెజర్ అనేది తీసేసి ఇదిగోండి, చూస్తే మనకి పర్ఫెక్ట్గా బోన్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి అన్నమాట. ఓకే, ఇందులో బోన్స్ లోపల ఉండే మ్యారో అంతా కూడా చక్కగా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకొని మసాలా దినుసులన్నీ వేసేసుకుందామండి. చెక్క, లవంగం, జాజి పువ్వు, జాజికాయ పౌడర్ చేసుకొని ఇట్లా మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, అనాస పువ్వు అన్నీ కూడా వేసుకోవాలి. ఇలాచి, షాహీ జీరా ఇవన్నీ వేసుకొని ఇవన్నీ చిటిపట్లాడించేద్దాం. చిటిపట్లాడిన తర్వాత ఆనియన్స్, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిర్చి లాగా వేసేసుకుందామండి. ఘాటుకు తగ్గట్టు చూసి వేసుకోండి. తక్కువ ఘాటు ఉంటే ఎక్కువ వేసుకోండి, ఎక్కువ ఘాటు ఉంటే తక్కువ వేసుకోండి. వేసేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ స్టేజ్లో ఉండగా కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. మనం కుక్ చేసుకునేటప్పుడు బోన్స్ని వేసుకున్నాం కదా, అందులో అదేంటంటే ఫ్లేవర్ అనేది రాకుండా, పిచ్చిగా రాకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల. అండ్ ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని ఇవి కూడా చిటిపట్లాడే వరకు, కమ్మటి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్నాం కదా బోన్స్ అనేది ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని దీంట్లో ఒకసారి బాగా కలియబెట్టుకొని ఇప్పుడు మనం ఘాటుకు తగ్గట్టుగా కారం, ఉప్పు అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఓకేనా? అండ్ ఒకే ఒక టమాటో సరిపోతుందండి. దీంట్లో మనం చింతపండు అనేది కాస్త యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా? పులుసుకి చింతపండు అనేది తీస్తాం. ఓకే, ఈ టమాటో కూడా వేసేసి బాగా కలియబెట్టేసుకోవాలి. కాస్త టమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే సూప్కి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కాస్త ఎక్కువగానే ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం సూపే ఎక్కువ తింటాం కదా, బోన్స్ అనేది అందులో ఉన్న మ్యారో అంతా కూడా ఈ సూప్లోకి దిగుతుంది కాబట్టి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలియబెట్టేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్స్, టమాటోస్ అన్ని కూడా సాఫ్ట్ అయ్యే వరకు. కొంచెం చింతపండుని నానబెట్టుకొని స్మాష్ చేసుకోవాలి. అంటే పులుసు తీసుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇదిగోండి, ఈ స్టేజ్లో ఉండగా మనం ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో చేసుకోవాలండి, అప్పుడు బాగా కుక్ అవుతుంది అనమాట. ఓకే, చింతపండు పులుసు అనేది పులుపుని బట్టి చూసి వేసుకోవాలండి. కొంచెం వేసుకొని అడ్జస్ట్ అవుతుందో లేదో చూసుకొని ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? టేస్ట్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా రావాలంటే మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇది గరం మసాలా యాడ్ చేశానండి. నెక్స్ట్ కొరియండర్ లీవ్స్ని కూడా యాడ్ చేసేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ అవుతుంది. హెల్త్కి అండ్ బోన్స్, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచిదండి. మటన్ సూప్ మాత్రమే కాదు, ఇలా బీఫ్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.